ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ అంటే పుస్తకాలకే పరిమితం ఉంటుండే. సో దాంట్లో చదువుకోవడం, బొమ్మలు వేయడం, ఆ తర్వాత ఏంటి అనేది రిటర్న్ దాంట్లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళకు ఎక్స్పెరిమెంట్స్ పూర్తిగా కూడా దీంట్లో ఏం కలిపితే ఏమవుతుంది ఏంటి అనేది. సో స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచే వీళ్ళకి అన్నీ కూడా నేర్పిస్తున్నారు. సో సురేందర్ గారు ఉన్నారు, ఫిజిక్స్ ఎడ్యుకేషన్ పిల్లల్ని పంపడానికి వెనక ముందు ఆడే తల్లిదండ్రులకి ఏం చెప్పు. కొన్ని స్కూళ్ళలో ల్యాబ్ లేదు, సెపరేట్గా మేము ల్యాబ్ పెట్టుకోగలిగాం. దీని నిర్మాణం వాళ్ళు ఇక్కడే దీంట్లో రోబోటిక్స్ కూడా ఉందన్నమాట. రోబోటిక్స్ ల్యాబ్ కూడా. ఓకే. సో రోబోటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని పూర్తిగా ఇది ల్యాబ్. సో ఎట్లా ఉంది సార్, అంటే పిల్లలు నేర్చుకునే విధానం అంటే పుస్తకాల్లో గ్రాఫ్స్ కంటే ఇప్పుడు ఈ విధంగా నేర్పిస్తున్నారు కదా. సో ఎట్లా ఉంది వాళ్ళలో? ఫస్ట్ ఏం చేస్తామంటే మనం టీచింగే, బోర్డు పైన టీచింగ్ చేస్తాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కాన్సెప్ట్ చెప్తాం. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంటల్లీ అంటే ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటారు ఏం జరుగుతుంది, ఏ దాంతో ఏం రియాక్ట్ అవుతుంది, ఎట్లా ఉంటుంది అని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న దాన్ని ఇక్కడ కళ్ళారా చూస్తున్నారు వాళ్ళు. లైవ్గా చూడటం వల్ల ఏమైపోతుందంటే మెమరీలో ఫీడ్ అయిపోయారు, ఎప్పటికీ ఇంకా మర్చిపోలేరు వాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి టీచర్ కూడా ప్రతి స్టూడెంట్ పైన 24/7 నిఘా ఉంటుంది. పేరెంట్స్ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది సార్? పేరెంట్స్ కోఆపరేషన్ బాగుంది సార్. మన స్కూల్లో చూసినట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 70-80% పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా 20% కూడా కాదనలేం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వెళ్తే నైట్ అక్కడ వరకు పని చేస్తే కానీ వాళ్ళకి ఇంట్లో గడవదు కాబట్టి, ప్లస్ ఇంకోటి ఇల్లిటరేట్ ఉంటారు, వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ పనిని మేము తీసుకుంటాం ఇంకా రిస్క్. అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ మీద కొంచెం వాళ్ళ పేరెంట్స్ చూసుకోలేరు, చేయలేరు, అలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మేమే ఫాలోఅప్ చేస్తాం. అందుకే హై లెవెల్లో రికమెండేషన్స్ ఇక్కడ సీట్ కావడం కోసం. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. ఇంతకుముందుకి ఇక్కడ టీచర్ లేరు, పిల్లలు ఉన్నారు కానీ టీచర్ లేరు. ఇప్పుడు చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా టీచర్లు ఉన్నారు. డిఓ గారు ప్రత్యేకంగా రీసెంట్లీ ఏం చేశారంటే ఒక 5 స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ని మా స్కూల్కి పంపించారు, పోస్టులు క్రియేట్ చేసి మరీ పంపించారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఫుల్ ఫ్లెడ్జ్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు.